అందరికీ పాత్రికా మిత్రులకు నమస్కారాలు. మరి ఈరోజు పట్టు చేనేత సిల్క్ సొసైటీ ఎన్నికల్లో 2 ప్యానెల్ చాలా ఫ్రెండ్లీగా పోటీ చేశాము. మరి ఎవరికి ఎలాంటి భేదం లేకుండా మరి మా ప్యానెల్ తరఫు నుంచి 7 చేస్తే 6 గెలవడం జరిగింది. మరి గణేశన్న ప్యానెల్ నుంచి 3 గెలవడం జరిగింది. మరి అందరం కలిసి కట్టుగా, ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి ఇది పట్టు పరిశ్రమ ఉండే. మరి ఒక జమాన్లో ఇక్కడికి వెళ్ళి పట్టు చీరను మరి ఇందిరాగాంధీ తెప్పించుకునే ఘనత మరి మా దగ్గర ఉందని చెప్పేసి మా పెద్ద మనుషులు చెప్తారు. కాబట్టి మరి రాబోయే కాలంలో మా కుల బాంధవులు, మా కుల పెద్దలతో మాట్లాడి మరి పట్టు చేనేత దాన్ని ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా దీనికి బిల్డింగ్ చాలా అవసరం. కాబట్టి మరి రాబోయే కాలంలో ఫస్ట్ ఫోకస్ ఈ 1.5 ఇయర్ లో ఈ బిల్డింగ్ కంప్లీట్ అని చెప్పేసి కోరుకునేది. మరి అలాగే మా వీవర్స్ కు మరి వాళ్ళకు ఐడెంటిటీ కార్డులు, పెన్షన్ గురించి కూడా మేము చాలా, ఎందుకంటే మా ఏడీ గారితో మాట్లాడి ఆ ప్రయత్నం ఉంటాము. ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్నికైనాం కాబట్టి మరి దాన్ని ఏమేమి ఉంటుంది దాన్ని అన్ని ఒక ఆఫీసర్ తోటి తెలుసుకొని మరి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీసారి ప్రెస్ పెట్టి మరి మా 9 మంది డైరెక్టర్లతో కూర్చుండి మరి సోమవారం కూడా వాళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నాయి. కాబట్టి మళ్ళీసారి మన పాత్రిక మిత్రులతో మరి పట్టు పరిశ్రమ, మా పట్టు సొసైటీ మరి ఏ రకంగా మేము ముందుకు తీసుకోవాలని చెప్పేసి మీతో పంచుకుంటామని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇట్టి ఘన విజయం నాకు ఇచ్చిన మా క్షత్రియ బంధువులకు, మరి మా సిల్క్ సొసైటీలో 214 షేర్ హోల్డర్ మెంబర్లకు, మరి మా సమాజ్ పెద్దలకు, నా మిత్రులకు, సేవకులకు మరి పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మాకు మంచి రిజల్ట్ ఇచ్చారు. ఎందుకంటే కొత్త టీం వస్తే మరి సిల్క్ సొసైటీ ఏ రూపం అన్నా దానికి ముందు కొత్త అనుకున్నారు. ఎందుకంటే చాలా తాత ముత్తాతల కాలం దీన్ని నిలబెట్టాల. రాష్ట్రంలో ఓన్లీ క్షత్రియ సమాజం ఒక సొసైటీ ఉందంటే మా పట్కర్ సొసైటీ. మరి అన్ని రకాల సొసైటీలు వేరు, మా సొసైటీ వేరు. కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ దీని గురించి మీతో పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ జై సారస్వతి మహారాజ్ రేణుకా మాతాకి జై, సిల్క్ సొసైటీకి జై. ఈరోజు క్షత్రియ పట్టు చేనేత సంఘంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మొత్తం మా షేర్ హోల్డర్లు అంటే వాటాధనం గల వాళ్ళు 214 మంది ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు వారికి అసలు ఈ సంఘంలో ఎన్నికలు ఎప్పుడు జరిగాయో కూడా మా కుల బాంధవులకు తెలియదు. ఈసారి ఎన్నికలు పెట్టడం వల్ల 99% వచ్చి వాళ్ళు వారి యొక్క ఓటు సద్వినియోగం చేసుకున్నారు. వారికి మా సిల్క్ సొసైటీ తరఫున మాకు ఎన్నుకున్నందుకు వారికి మేము మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్న చెప్పినట్టు, ఎందుకంటే ముందుగా ఆర్మూర్లో పావర్టీ లైన్ అనేది చాలా పెద్ద ఉన్నది మా క్యాస్ట్లో. కాబట్టి వారికి ముందుకు తీసుకెళ్లాలంటే సిల్క్ సొసైటీ నుంచి వారికి ఏమేమి లబ్ధి పొందుతారు, వాళ్ళు ఏ స్కీములు వాళ్ళకి కావాలి, వాళ్ళకి ముందుగా ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ ఉంటే రేపు పొద్దున్న గవర్నమెంట్లో ఏ స్కీమ్ ఉన్నా కానీ వాళ్ళకు పెన్షన్ కోసం కానీ ఏదైనా సబ్సిడీ కోసం కానీ ఇది వాళ్ళకి లాభం కలుగుతుంది. కాబట్టి ఇట్టి పనులకు మేము ముందుగా చూసుకొని ఇట్టి విషయాన్ని చర్చించి ఈ విషయాలపైన ముందు అడుగు వేస్తామని చెప్పేసి మా డైరెక్టర్ అందరి సమక్షంలో నేను చెప్తున్నాను. మీరు పాత్రికేయులు మాకు సహకరించినందుకు మీకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టు చేనేత సహకార సంఘం లిమిటెడ్ ఆర్మూర్ వారికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వారు 23 మే రోజు ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మేము 29th మే రోజు ఎలక్షన్ నోటీస్ ఇచ్చాము. 2nd, 3rd, 4th జూన్ రోజు నామినేషన్ స్వీకరించాము. ఫస్ట్ 2 రోజులు నామినేషన్స్ ఏం రాలేదు. 3rd రోజు మాకు 17 నామినేషన్స్ వచ్చాయి. 4th రోజు స్క్రూటినీ చేశాము. 15th రోజు విత్డ్రావల్లో ఒక క్యాండిడేట్ విత్డ్రా చేయడం జరిగింది. సో మనకి ఫైనల్గా 16 మంది సభ్యులతో మనము పోటీలో నిలబడడం జరిగింది. వారికి మేము 6th రోజు సింబల్స్ కేటాయించడం జరిగింది. తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఎన్నికలు అనేది 10th రోజు అంటే ఈరోజు జరిగింది. మనకి మొత్తం 214 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 198 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో మొత్తము పోలైన ఓట్లు 198లో వ్యాలిడ్ ఓట్స్ 194, ఇన్వాలిడ్ 4 తీసుకోండి. సో మనకి టోటల్గా 16 మంది క్యాండిడేట్స్ నుండి మనము ఫస్ట్ టాప్ 9 మందిని విన్నర్స్గా ప్రకటించడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి కాందేశ్ సత్యనారాయణ, పడాల్ గణేష్ కుమార్, పడాల్ నరేందర్, పోహర్ శైలేష్, బచేవాల్ రెడ్డి శ్రీనివాస్, బదాం రాజ్ కుమార్, భోజ్కర్ కోలు గంగామోహన్, భోజ్కర్ లక్ష్మీనారాయణ, షికారి శ్రీనివాస్. ఈ 9 మంది డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. వీరికి మళ్ళీ 13 రోజు ఈ 9 మందితో కూడుకొని ఒక ఆఫీస్ బేర్ ఎలక్షన్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ పెట్టడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ఇప్పుడు మేము కొద్దిసేపట్లో అందుబాటులోకి తీసుకొస్తాం.